హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్ వ్లాగ్స్. సో ఇది నా ట్యూస్డే వ్లాగ్ అనమాట. ట్యూస్డే నా రొటీన్ ఎలా ఉన్నది అనేది మీతో నేను షేర్ చేస్తాను. అండ్ ఎప్పుడు డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే చాలా బిజీగా ఉంటుంది షెడ్యూల్ అనేది. సో మార్నింగ్ నుంచి ఆ బిజీ షెడ్యూల్ అంతా కూడా ఎన్నిసార్లైనా సరే షేర్ చేయాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక ప్రొడక్టివ్ షెడ్యూల్ అనమాట నాది. హోమ్ మేకర్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్న వ్లాగ్స్లో ఇదొక వ్లాగ్ అండి. సో అందుకనే నా డైలీ షెడ్యూల్ అనేది మీతో నేను కంపల్సరీ షేర్ చేయాలనుకుంటున్నాను. సో మార్నింగ్ నుంచి పిల్లలు వెళ్ళిపోయాక కూడా నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని బయటికి ఏవేవి నాకు అవసరమైనవి ఏవేవి కావాలో బయటికి వెళ్ళి తెచ్చుకునేవి కూడా ఇవాళ మీతో షేర్ చేస్తానన్నమాట. డీమార్ట్కి వెళ్ళాను. సో మార్నింగ్ స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది. దీపారాధన అయితే అయిపోయింది యాజ్ యూజువల్. ఆ తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ ప్రిపేర్ చేశానండి ఇవాళ. అండ్ చట్నీ చేశాను, వైట్ చట్నీ అంటే మూంగ్ఫలీ చట్నీ. ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టాను కదా నిన్న దేవుడికి. సో దాంతో నేను కోకోనట్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట. చాలా ఈజీగా అయిపోద్ది, పిల్లలు ఇష్టంగా తింటారనమాట. క్యారియర్స్కి ఇలాంటివి కోకోనట్ రైసెస్ లేదంటే మనం ఏదైనా ఫ్రైడ్ రైసెస్ చేసి పెడితే పిల్లలు కొంచెం హ్యాపీగా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. ఆ తర్వాత కొంచెం హోల్ స్పైసెస్ అనేవి వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్నాను. అవి నా దగ్గర క్యాప్సికమ్ ఒకటి ఉందన్నమాట. సో అందుకని క్యాప్సికమ్ ఒకటే వేసి ఫ్రై చేశాను. ఉంటే మన దగ్గర క్యారెట్ వేసుకోవచ్చు, లేదంటే ఏమైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో ఇలాగా ఫ్రై అయ్యాక తర్వాత టమాటా అనేది యాడ్ చేశాను. టమాటో కూడా యాడ్ అయ్యాక తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం స్మెల్ పోయినంత వరకు కొంచెం డీప్గా రోస్ట్ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఏదైనా సరే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ బట్టే బాగుంటుందన్నమాట. అండ్ మనం వేసే స్పైసెస్ బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది బాగా. అండ్ కోకోనట్ రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇదంతా ఫ్రై అయిపోయాక యాజ్ యూజువల్ మనం రైస్ ముందే సోక్ చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట. నేనైతే ఒక గ్లాస్ ఇంకొంచెం రైస్ అనేది తీసుకున్నాను అవేళ. అందుకని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి కదా. వాటర్ క్వాంటిటీలో మనం ఇక్కడ కోకోనట్ మిల్క్ అనేది తీసుకుంటాం అనమాట. మనకి కోకోనట్ రైస్ కాబట్టి కోకోనట్ మిల్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి టేస్ట్. సో నాకేంటంటే 2.5 గ్లాసెస్ వచ్చింది. కొంచెం వాటర్ యాడ్ చేసి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇంకా కొత్తిమీర అది లేదనమాట నా దగ్గర, పుదీనా అది. సో అవన్నీ వేసుకుంటే బాగుంటుంది. సో కసూరి మేతి ఒకటి వేసి ఇంకా లిడ్ అనేది క్లోజ్ చేస్తానన్నమాట. మనకి 1 or 2 విజిల్స్ వస్తే బాగుంటుంది. సో అలా అయితే కోకోనట్ రైస్ అయితే అయిపోయిందనమాట. చాలా బాగా వచ్చింది, చాలా ఇష్టంగా తిన్నారనమాట. వాళ్ళ క్యారియర్స్ వచ్చాక కూడా చెప్తున్నారు మమ్మీ చాలా బాగుందని చెప్పేసి పిల్లలిద్దరూ కూడా. అండ్ పిల్లలకి ఏంటంటే క్యారియర్స్ కొంచెం గ్రేవీస్ అయితే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండట్లేదంట అక్కడ కలుపుకొని తినడానికి. సో అందుకనే ఇలాంటివి ఎక్కువ ఫ్రై కర్రీస్ కానీ లేదంటే ఇలాగ రైసెస్ కానీ చేస్తూ ఉంటానన్నమాట మార్నింగ్. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి, వాళ్ళకి నార్త్లో ఉండి వచ్చి అలవాటుగా వచ్చారు కాబట్టి రోటీస్ ఎక్కువ చేస్తానన్నమాట. అండ్ రోటీ అయితే ఇష్టంగా తింటారు, చపాతి. సో అది ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతో ఫ్రై కర్రీ చేస్తూ ఉంటానన్నమాట ఎక్కువ. అండ్ చూసారు కదా పొడి పొడిగా విడివిడిగా వచ్చిందనమాట. అండ్ అట్ లాస్ట్ ఏంటంటే నేను కొంచెం గీ అనేది యాడ్ చేశాను. సో దీంట్లో కొద్దిగా పడుతుందండి గీ, ఎందుకంటే మనకి కోకోనట్ మిల్క్ వేస్తాం కదా. సో అదైతే బాగా అంటే అంటుకోకుండానే వస్తుందన్నమాట. దాంట్లో కూడా మనకి ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది కదా. సో అందుకని, కాకపోతే ఇది టేస్ట్ కోసం అని చెప్పేసి కొద్దిగా అనేది వేసాను అనమాట గీ. అండ్ ఇక్కడ చల్లగా అయిపోయాక కొంచెం పిల్లలకి అయితే బాక్స్ కట్టేస్తున్నాను. ఫస్ట్ కొంచెం వేడిగా తీసాను కదా, అదైతే పెద్దోడికి అనమాట. సో వాడికి ముందు బిఫోర్ తీసేసి ఫ్యాన్ కింద పెట్టిమని చెప్తాడనమాట. అండ్ ఆ తర్వాత ఇది మా చిన్న అబ్బాయికి అనమాట. ఇవాళ ఏంటంటే బ్రేక్లో పప్పాయ అనేది కట్ చేశాను. అండ్ ఇంట్లో బాదం మార్నింగ్ సోక్ చేసి పెడతాను కదా, ఇంట్లో తినలేదనమాట. సో అది కూడా ఇంకా బాక్స్లోనే ఇచ్చేసాను అనమాట ఇవాళ రిచ్చుకి. ఎందుకంటే మార్నింగ్ పాలు తాగుతుంటే హెవీ అయిపోతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో చేసి వెళ్ళిన రోజు ఏంటంటే కొంచెం హెవీగా అయిపోయి ఇంకా 1 or 2 బాదమే ఇంట్లో తింటాడు అనమాట. మిగతావైతే ఇంకా నేను బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ ఒక బ్రేక్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక బ్రేక్ ఉంటుంది. సో వాడికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తింటాడని చెప్పేసి. రిత్విక్ ఏంటంటే ఆర్మీ స్కూల్స్లో చదివారు కదండి వీళ్ళు.
వీళ్ళకి అక్కడ స్కూల్స్లో ఏంటంటే బ్రేక్లో కంపల్సరీ ఫ్రూట్ బ్రేక్ అనేది మ్యాండేటరీ అనమాట. సో అందుకనే పిల్లలకి ఇంకా అలాగా ఫ్రూట్ అలవాటు అయిపోయిందనమాట బాగా. మా చిన్నోడైతే చాలా బాగా ఫ్రూట్స్ ఇంకా ఈ నట్స్ అన్నీ బాగా తింటాడనమాట. సంపత్ ఇప్పుడు పెద్ద అయిపోయాక ఇంకా 9th స్టాండర్డ్కి వచ్చింది అనుకోసరికి పాలు మానేశాడండి తాగడం. నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా అంటే కొన్ని కొన్ని ఫ్రూట్స్ మాత్రమే తింటాడనమాట. యాపిల్ అంటే ఇష్టంగా తింటాడు, నెక్స్ట్ పైనాపిల్ అన్నీ ఇష్టంగా తింటాడు. అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే కాజు ఒకటి తింటాడు. మా చిన్నోడు ఏంటంటే అన్నీ తింటాడు అనమాట, మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. ఇక్కడ ఏం దొరికితే అది తింటూ ఉంటాడు. సో ఏం ప్రాబ్లం ఉండదు అనమాట వాడితో. అండ్ ఇక్కడ చూసారు కదా, హాఫ్ ఇంట్లో ఉంచేసాను. ఆ తర్వాత ఇంకా పిల్లల్ని స్కూల్కి దిగబెట్టాల్సింది కూడా నేనేనండి. చిన్నోడికి ఆటో పెట్టించాను, పెద్దోడికి ఏంటంటే కాలేజ్కి నేనే డ్రాప్ చేసి వెళ్ళొస్తూ ఉంటానన్నమాట. సో మార్నింగ్ 5 o'clock లేచిన కాడి నుంచి చాలా బిజీగా ఉంటుందండి. 5కి లేస్తాను, కొంచెం వార్మప్ అవుతాను, తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా టీ తాగుతాను. ఫస్ట్ టీ తాగేసి ఆ తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చుకొని ఆ తర్వాత స్నానం చేసి వచ్చి దేవుడికి దీపారాధన చేసుకుంటూ ఒక సైడ్ ఏంటంటే వంట చేస్తూ ఉంటాను, ఒక సైడ్ పిల్లలకి రెడీ చేస్తూ ఉంటాను చిన్నోడికి. అండ్ ఈ క్యారియర్స్ ప్యాక్ చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ నేను రెడీ అయ్యి పెద్దోడికి దింపేసి వచ్చి ఆ తర్వాత కాసేపు రిలాక్స్ అవుతానన్నమాట. ఒక 10 to 15 minutes అయితే ఇంకా ఒకే స్పాట్లో కూర్చుంటాను మొబైల్ పట్టుకొని కాసేపు. సో అదే టైంలో ఇంకా కాఫీ ఆర్ టీ తాగుతానమాట మళ్ళీ సెకండ్ టైం. మైండ్ కొంచెం రిలాక్సేషన్ కావాలి కదండి మనకు కూడా, సో అలా అనమాట. అండ్ తాగేసాక ఇంకా కిచెన్లోకి చూస్తానన్నమాట. అన్నీ కూడా ఇంకా ఎక్కడొక్కడ ఉంటాయి కదా, పిల్లలు వెళ్ళాక వన్స్ క్లీన్ చేసుకోవాలి డైలీ. సో ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా అప్పటి కానీ క్లీన్ చేయలేదనుకోండి రోజంతా మనకి మెస్సీగా ఉంటుంది కదా, అందుకనే ఇంకా అదే టైంలో క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేస్తానన్నమాట. అయితే నాకు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కిచెన్లో క్లీనింగ్ కోసం అయితే. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మనం ఇడ్లీ ప్రిపేర్ చేసిన రోజు అయితే మనకి చాలా హెవీగా ఉంటుందండి వర్క్. ఎందుకంటే వెజల్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతాయి. అండ్ తర్వాత మిక్సీ కూడా పట్టుకుంటాము, దానికి చట్నీ అది గ్రైండ్ చేసినప్పుడు ఇటు అటు తులుతుంది. సో అందుకనే ఎట్ ఏ టైం క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఎప్పుడు కూడా కొత్త వాటిలా ఉంటాయి అన్నమాట. చూడండి, నేను అందుకనే వెంటనే అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఏది యూస్ చేసినా సరే అలా వెంటనే ఒక క్లాత్ ఒకటి హ్యాండీగా ఉంచుకుంటాను అనమాట, అంటే నాకు కనిపించినట్టుగా అందుబాటులో. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం చిన్న చిన్న పనులన్నీ కూడా మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో ఆ టైంలో ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. టవల్స్ ఏమైనా వాష్ చేయాలన్నా సరే మనం రోజు టవల్స్ అనేవి యూజ్ చేస్తాం కదా కిచెన్లో, ఇలాంటివన్నీ కూడా నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు వాష్ చేసి ఆరబెట్టేసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ పెట్టుకోవడం, ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఆ తర్వాత ఈ మధ్యన మనకి పాలిథిన్స్ బ్యాన్ అయిన కాడి నుంచి బాగా మంచి బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు కదండి, క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నారు కదా. సో అవి ఏంటంటే పాడైనమాట, అవి పాడైకంట ఉంచుకుంటాను, అవి మళ్ళీ రీయూజ్ చేస్తాను అనమాట. అవి ఫోల్డ్ చేసేసి నీట్గా ఇలా క్లీనింగ్స్కి అన్నింటికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా బాగుందండి. అంటే వెట్ చేయకుండా మనకి వెట్ క్లాత్ కాకుండా డ్రైగా మనం కూడా ఒక క్లాత్ అనేది యూస్ చేస్తాం కదా. నేనైతే 2 cloths యూస్ చేస్తానండి కిచెన్లో, వెట్ ఒకటి డ్రై అవుట్ అనమాట. ఫస్ట్ వెట్ క్లాత్తో మొత్తం అంతా కూడా నీట్గా వైప్ చేసేసి తర్వాత ఫైనల్గా ఒక డ్రై క్లాత్ ఒకటి తీసుకొని మళ్ళీ ఇంకొకసారి వైప్ చేసుకుంటాను అనమాట. ఎక్కడైనా ఏమైనా మార్క్స్ ఉన్నా సరే, ఏదైనా మనకి వాటర్ మార్క్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి. సో దీన్ని యూస్ చేస్తున్నాను అనమాట, చాలా రోజుల కింద యూస్ చేస్తున్నాను. సో ఈరోజు మీకు షేర్ చేయాలనిపించింది, గుర్తొచ్చి గబుక్కిన దాంట్లోంచి తీసి ఇలాగైతే షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే క్లీనింగ్ అంతా చేసేసుకుంటానండి నీట్గా. సో ఇలాంటి బ్లాగ్స్ ఏంటంటే చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపించి చాలా మంచి బాగా సపోర్ట్ చేస్తున్నారండి. సో అందుకే డైలీ కూడా నా వర్కౌట్ అంటే మన ఇంట్లో అన్ని పనులు చేసుకుంటే ఇదే మనకి వర్కౌట్ అండి, అందుకనే వర్కౌట్ అంటున్నాను. సో ఇలాగా నా పనులన్నీ షేర్ చేయడానికి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకునేదే ఎవరికైనా షేర్ చేస్తున్నాం కదా. వీడియోస్ కోసం అయితే వేరేగా చేయాలి అంటే చాలా టైం పడుతుంది. బట్ డైలీ ఇలాగా మన డైలీ రొటీన్స్ అనేవి షేర్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే చాలామంది చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు ఇలాంటి వ్లాగ్స్కి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా షేర్ చేయడానికి. అండ్ చూసారు కదా, ఇది రైస్ కడిగేసి వాటర్ అయితే ఉంచుకున్నానండి. ఎందుకంటే అన్నిటికీ యూస్ చేస్తానన్నమాట. ఒక్కొక్కసారి మొక్కలకి వేస్తాను, ఒక్కొక్క రోజు ఏంటంటే తలకు స్నానం చేసినప్పుడు కొంచెం దాంట్లో షాంపూ మిక్స్ చేసుకుంటాను, ఒక్కొక్క రోజు ఏంటంటే కుంకుడుకాయలు దాంట్లో సోక్ చేసి ఉంచుకుంటాను, ఒక్కొక్కసారి దాంతో ఫేస్ కూడా నేను వాష్ చేసుకుంటాను అనమాట. చాలా మంచి బెనిఫిట్స్ అండి రైస్ వాటర్తో అసలు మనకి.
సో, ఇలా అయితే నా పనులు నెమ్మదిగా చేసుకుంటానండి. తెల్లవారు లేచిన కాడ్నించి పనుల మీదే ఉంటాననమాట. సో, ఆఫ్టర్‌నూన్ 12:30 వరకు అయితే ఇలా బిజీ షెడ్యూల్‌గానే ఉంటుందండి. ఎందుకంటే డైలీ క్లీన్ చేసుకోవాలి. చేసుకోకపోతే అసల మనం ఏమీ కూడా మెయింటైన్ చేయలేము. కొన్ని వస్తువులుంటాయన్నమాట. మొక్కలనగా లేదంటే మనం ఇంట్లో ఏమైనా డెకోర్ ఐటెమ్స్ పెట్టినా డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. సో, ఇలాంటివేంటంటే మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ కొద్దిగా చేంజెస్ కంపల్సరీ చేస్తానండి. నేను డైలీ కూడా చేంజ్ చేసుకుంటాను. నాకు అదొక హ్యాపీనెస్ అనమాట. డైలీ నేను చేంజ్ చేసుకొని క్యాండిల్స్ చూసారు కదా, ఇలా క్యాండిల్స్ పెట్టుకుంటాననమాట. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ పర్వాలేదండి. ఎప్పుడు మనకి హ్యాపీగా అనిపిస్తుంది, ఎప్పుడు మనకి చేయాలనిపిస్తుందో ఆ పని అప్పుడే చేయాల్సిందే అనమాట. నేనైతే ఇలా డెకార్ చేసుకుంటూ ఇలా చేంజ్ చేస్తూ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మనకి ఏ థాట్స్ కానీ, నెగిటివ్ థాట్స్ కానీ, లేదంటే ఎవరికోసమైనా ఆలోచిద్దామని కానీ, లేదంటే ఎవరి మాటలను విందామని కానీ అనిపించదనమాట. మన ఇంట్లో మనకే ప్రశాంతంగా జరిగిపోతుందనమాట పనంతా కూడా టైంతో. అండ్ ఇలా అయితే నీట్గా హైజీన్గా మెయింటైన్ చేయొచ్చండి. అండ్ నీట్గా ఉంటేనే మనం హైజీన్గా ఉన్నట్టండి. ఎందుకంటే నవ్ డేస్ ఏంటంటే అంతా కూడా పొల్యూటెడ్ అనమాట. సో హైజీన్గా ఉండడం, హైజీన్ మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా మ్యాండేటరీ అసలు నవ్ డేస్. ఎందుకంటే మనం ఈ డెకార్ అని ఇవన్నీ చేసుకుంటున్నాం కదా, ఆటోమేటిక్లీ అవి చేసుకున్నామంటే డైలీ మనకి ఇంట్లో క్లీనింగ్ ఉంటుంది సెక్షన్. సో క్లీన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనం హైజీన్గా ఉన్నట్టే. సో మనం చేసుకోవడం వల్ల, ఇలా క్లీనింగ్స్ చేసుకోవడం వల్ల మనకే తెలియని బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ మన హెల్త్ కాన్షియస్తో పాటు మన మైండ్ కాన్షియస్ కూడా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుందండి. ఇంకా సో ఇంక ఇక్కడ వెజల్స్ తోమడానికి అయితే వచ్చేసాను అనమాట. సో పిల్లలు ఏంటంటే మార్నింగ్ వన్స్ బ్రేక్ఫాస్ట్ చేశాక అలాగ వదిలేస్తాను కదా, వీళ్ళని దిగబెట్టేసి వచ్చేసాక అప్పుడు ఇంకా కిచెన్ క్లీన్ చేసుకొని, నాకు ఎక్సెస్ ఏమైనా ఉంది మీల్స్ అవి అనుకుంటే చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసుకొని ఇంక మిగతావన్నీ వాషింగ్కి వేసేసుకుంటాను అనమాట. అండ్ ఇంట్లో చూసారు కదా షింక్ ఉంది, అక్కడ నేను వెజిటేబుల్స్ అవి వాష్ చేస్తాను, హ్యాండ్ వాషెస్ అవి చేసుకుంటాము. బట్ ఇలాగా మనకి వెజల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి కదా, ఇవైతే బ్యాక్ సైడ్ నేను చేసుకుంటానండి ఇలాగ ఇక్కడ. సో పనంతా అయిపోయాక అక్కడ బ్యాక్ సైడ్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ కూడా ఎక్కువ అంటే రోజంతా ఒక్కొక్క గిన్నె అయితే పట్టుకొని వెళ్ళి నేను వాష్ చేయనండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా పిల్లలు వెళ్ళాక వన్స్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తాం కదా, ఇంకా ఎట్ ఏ టైం అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ఈవినింగ్ మేబీ పెట్టుకుంటే చాయ్ నేను ఒక్కదాన్నే కదా, చాయ్ కప్ ఒక్కటి వాష్ చేసి పెట్టేసుకొని ఇంకా మిగతాది అలాగే ఉంచేస్తానమాట. నైట్ పిల్లల బాక్సెస్ ఇంక డిన్నర్ అయిపోయాక ఒకేసారి మొత్తం అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకుంటానమాట. ఎందుకంటే మాటికి అక్కడ కూడా మనం ఎక్కువ వెట్గా ఉంచామనుకోండి దోమలు అవి వచ్చేస్తాయి. అండ్ మనకు కూడా కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి కదా, సోప్ ఎలర్జీస్ అవి ఉంటాయి. సో నాకు కూడా అలాగే సోప్ ఎలర్జీస్ అవన్నమాట. రిన్ ఎలర్జీ, సోప్ ఎలర్జీ చాలా ఉందండి. సో అందుకనే ఎక్కువ టైం అయితే అక్కడ నేను స్పెండ్ చేయను అనమాట. మార్నింగ్ వన్స్ అండ్ నైట్ డిన్నర్ అయ్యాక వన్స్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. అండ్ చూసారు కదా, ఇది ఏరియా అంతా కూడా నీట్గా వైప్ చేసేస్తానమాట. ఎందుకంటే మనకి ఇంక ఈవినింగ్ వరకు పని ఉండదు, తొందరగా డ్రై అయిపోతుంది. అండ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి అక్కడ కూడా. ఆ తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను. ఇక్కడ లోపల వెజిటేబుల్స్ అవి పీల్ చేస్తాను కదండి, కంపల్సరీ ఒక కవర్లో పెట్టేసి అయితే ఉంచుతున్నాను అనమాట మొక్కల కోసం. ఎందుకంటే మనం బయట పడేసామనుకోండి అవి అలాగ అనవసరంగా వేస్ట్ అవ్వడమే తప్ప ఇంకేం ఉండదు. సో మొక్కలు పెట్టుకున్నాం కాబట్టి హ్యాపీగా కంపోస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. సో డైలీ తీసుకొని వెళ్తాను ఇలాగా మార్నింగ్ది. అండ్ బిఫోర్ నైట్, లాస్ట్ నైట్ ఏమైనా పిల్లలు ఏమైనా ఫ్రూట్స్ తిన్నారంటే అవి కూడా ఉంచుతాను అనమాట. రెండు తీసుకొని వెళ్ళి పైకి ఇంకా ఇలాగ కంపోస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ లాస్ట్ టైం కూడా నేను రెడీ చేశానండి, ఫస్ట్ టైం అనమాట. అప్పుడు ఏంటంటే కిందన పెట్టాను, వాటర్ ఎలా పడిపోయిందో తెలియదు. డైలీ మేము క్లీనింగ్స్ అవి చేసుకున్నప్పుడు సో బాగా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ కంపోస్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం సాయిల్ కూడా డ్రైగా ఉండాలి. అండ్ మనం వేసిన వెజిటేబుల్ పీల్స్ ఉంటాయి కదా, అంటే పీల్ చేస్తాం కదా, అవి కూడా మనం కొంచెం వెట్ అవ్వకంటే డ్రైగా వేసుకుంటే బెటర్ అండి. కొంచెం తొందరగా డ్రై అయిపోతాయి అనమాట, మిక్స్ అవుతాయి అనమాట. లేదు మనం వాటరిష్గా వేసామనుకోండి స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇదొకటి అయితే గమనించాను అనమాట నేను. అండ్ ఇక్కడికి పైకి వచ్చాకైతే కాసేపు ఇంకా మొక్కలతో స్పెండ్ చేస్తానండి, హ్యాపీగా స్పెండ్ చేస్తాను అనమాట. నాకు నచ్చిన పని అనమాట ఇది. అండ్ పువ్వులు కూడా బాగా వస్తున్నాయి అన్నమాట.
మనం వేసిన పువ్వులకి మొక్కలకి పువ్వులు వస్తున్నాయంటే చాలా హ్యాపీనెస్ కదా. సో అందుకనే డైలీ వెళ్ళి చూసుకొని కాసేపు అయితే అలా షూట్ చేస్తూ ఉంటానండి. ఆ తర్వాత ఇంకా వాటరింగ్ అనేది అనమాట చేస్తాను. బట్టలు కూడా ఆరేసేస్తాను ఇదే టైంలోని. అండ్ కొద్దిగా అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలాగా వర్షాలు పడుతున్నాయి, చినుకులు పడుతున్నాయి కదా. సో అందుకని తక్కువ వాటర్ అయితే వేసేసి తొందరగా వచ్చేస్తున్నాను అనమాట. అండ్ లేదు ఎండాకాలం అనుకోండి, కొంచెం మొన్నటి వరకు సమ్మర్ ఉంది కదా, కాసేపు అయితే ఎండలో వాటర్ వేసేసరికి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా సరే ఎండ అనిపించేది అనమాట. చాలా టైం పట్టినట్టు అనిపించేది, ఎందుకంటే ఎక్కువ వాటర్ అయితే ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా ఎర్లీగా అంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వర్క్. కొద్దిగా వాటర్ వేసేసి కొద్దిగా కలుపులు ఏమైనా ఉంటే తీసేసి వచ్చేస్తాను అనమాట. అండ్ పువ్వులు అయితే పట్టుకొని కిందకి వచ్చేసాను. ఇంకా కిందకి వచ్చేసాక ఇంకా తర్వాత ఏంటంటే ఈ పనులన్నీ చేశాక అలసిపోతాం కదండి బాగా మనం. సో మన కోసం మన బాడీ వీక్ అవ్వకుండా ఉండాలంటే డైలీ నేను ఏంటంటే 11 చేసి పాలు కానీ లేదంటే ఏదైనా జ్యూస్ కానీ కంపల్సరీ తాగుతానన్నమాట. అయితే చాలామందికి పాలు అనేవి ఎర్లీ మార్నింగ్ తాగితే పడవు అంటారు కదా. సో వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నాకేంటంటే సూట్ అవుతాయి అనమాట. నేను పాలు అనేవి ఎక్కువే తాగుతాను. సో అందుకనే ఏదో ఒకటి తీసుకుంటాను అనమాట ఆల్టర్నేట్గా. ఒకవేళ రెండు కూడా అవ్వకపోతే ఏదైనా ఫ్రూట్ కట్ చేసుకొని తింటాను అనమాట. ఒకవేళ ఫ్రూట్స్ కూడా ఇంట్లో లేవు అనుకుంటే నట్స్ ఉంటాయి కదా, నట్స్ తీసుకొని తింటాను అనమాట. నైట్ సోక్ చేసి పెట్టుకుంటాను కదా. అలా అని హెవీగా తినండి, చాలా లిమిట్గా తింటానమాట. ఏది చేసినా సరే మనం నీట్గా కొంచెం లిమిట్గా చేస్తే బాగుంటుంది కదా. సో అలానే మన బాడీకి కూడా అంతే అనమాట. ఫుడ్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చామనుకోండి మనకి లేజినెస్గా ఉంటుంది. అండ్ ఒక్కసారి మన బాడీకి ఒళ్ళు వచ్చేసిందంటే అది తగ్గించడానికి కూడా చాలా కష్టం అవుతుందన్నమాట. తక్కువ ఫుడ్ తీసుకోవాలి అండ్ హై ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట. సో అలా అయితే నేను మెయింటైన్ చేస్తానండి. ఇంకా ఆ రోజు ఏంటంటే పపాయ ఉంది కదా, మార్నింగ్ది కట్ చేసి హాఫ్ ఉంచుకున్నాను. దాంట్లోనే కొంచెం పాలు మిక్స్ చేసేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా జ్యూస్ అనేది చేసుకొని పైకి వెళ్ళాను అనమాట. ఇంకా పైన క్లీనింగ్స్ అనేవి ఉంటూనే ఉంటాయండి. పైన కూడా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందన్నమాట. సో ఆ క్లీనింగ్స్ చేసుకుంటూ కాసేపు నేను మ్యూజిక్ కానీ లేదంటే టీవీ కానీ చూస్తూ లేదంటే అలాగా నేనే నా అంతలు నేనే హమ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పైకి వెళ్తాను. సో పనితో పాటు నా మైండ్ కూడా రిలాక్సేషన్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ మనకి ఏంటంటే రోజంతా కూడా ఖాళీగా ఉంటాం కానీ ఇంత యాక్టివ్గా అయితే మార్నింగ్ వరకే ఉండగలండి, ఆఫ్టర్నూన్ వరకే ఉండగలం. వన్స్ ఆఫ్టర్నూన్ అయిపోయినది అనుకోండి, ఎలాంటి వాళ్ళకైనా ఒక చిన్న న్యాప్ తీద్దామని కానీ లేదంటే వేరే ఏవైనా పనులు చేసుకుందామని కానీ అనుకుంటూ ఉంటాము. సో అందుకని ఇదే టైం అనమాట నాకు అయితే మాత్రం. సో ఇలా ఈ టైంలో నేను చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట మైండ్ అంతా నాకు. అంటే చూసారు కదా, ఈ జ్యూస్ అయితే ఇలాగ అయిపోయింది. ఈవేళ ఇదే జ్యూస్ నేను తీసుకుంటున్నాను. అండ్ మొక్కలు పెట్టుకోవడం వల్ల చూసారా ఎంత బాగుంది కదా కిచెన్. సో ఎవరైనా పెట్టుకోకపోతే మొక్కలు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి ఎయిర్ ప్యూరిఫికేషన్ కూడా అవుతుందన్నమాట. అండ్ చూసారా ఇక్కడైతే నేను ఇంకా డీమార్ట్కి వెళ్ళానండి. ఈ పనులన్నీ అయిపోయాక డీమార్ట్కి వెళ్ళాను. హస్బెండ్ ఇక్కడ ఉండరు కదా, సో ఇంట్లో పని బయట పని కూడా చేసుకోవాలి నేనే. పిల్లలు స్కూల్ ఫీజెస్ కట్టడానికి వెళ్తాను, స్కూల్స్కి వెళ్ళి పికప్ చేసుకుని వస్తాను, బయటికి వెళ్తాను, మార్కెట్కి వెళ్తాను. సో ఇవన్నీ చేసుకొని ఈ పనులన్నీ ఇంట్లో మెయింటైన్ చేసుకుంటూ ఈ పనులన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట. సో మాకేంటంటే క్వార్టర్లో ఉన్నా సరే హస్బెండ్స్కి అంత టైం ఉండదన్నమాట. సో మేమే బయటికి వెళ్ళి అన్నీ చూసుకునే అలవాటు ఉంది. సో ఇక్కడ కూడా ఆ అలవాటు మంచిది కాబట్టి ఇక్కడ కూడా నా అంతలు నేనే నా పని నేను చేసుకుంటానన్నమాట. సో ప్రాబ్లం అయితే ఏం ఉండదు. బట్ ఏంటంటే టైం అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా మధ్యాహ్నం వెళ్ళొచ్చాను డీమార్ట్కి వెళ్ళి. ఇక్కడికి వచ్చి 2 months అవుతుంది కదా. సో క్లీనింగ్స్ ఏంటంటే ఇప్పటి వరకు కొత్త చీపురు ఉంటాయి కదా, సో వాటితో అయితే నీట్గా బూజులు అవి తీసేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కొంచెం హెవీగా డస్టింగ్ అవుతుంది కదా, అంటే చెయ్యికి బరువుగా అనిపిస్తుంది అనమాట. అందుకనే తేలిగ్గా ఉంటుందని చెప్పేసి ఇలాగా డస్టింగ్ స్టిక్స్ అవి తీసుకుందామని చెప్పేసి వెళ్ళానమాట. ఇంకా వెళ్ళాను కదా, శ్రావణ మాసం వస్తుంది కదా అనేసి ఘీ ఇంకా జాగ్రీ ఇంట్లోకి, ఇంకా డేట్స్ నైవేద్యానికి. సో ఇలాంటి చిన్నవి అన్నీ తీసుకున్నాను అనమాట. పిల్లలకి ఈవినింగ్ వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ కావాలి కదా, ఇంకా పాపడ్స్ అయినా ఫ్రై చేసి ఇస్తాను, లేదంటే అప్పుడప్పుడు మ్యాగీ కూడా తీసుకుంటారండి. అంటే మ్యాగీ చాలా తక్కువ, వీళ్ళు చిన్నప్పుడు అయితే చాలా మ్యాగీ యూజ్ చేసేదాన్ని. బట్ 2 years నుంచి అయితే మ్యాగీ చాలా తగ్గించేశాను.
బట్ అప్పుడప్పుడు పిల్లలకి ఏంటంటే అవి కూడా తినాలనిపిస్తుంది కదా. సో డైలీ ఒక రకమైన కాకుండా అప్పుడప్పుడు ఇలాగా ఇస్తే ప్రాబ్లం లేదని నేను ఫీల్ అవుతానన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా తినాలని ఉంటుంది. సో ఎమర్జెన్సీ టైంలో ఏంటంటే ఇలా మ్యాగీస్ అవి చేసుకొని తింటారనమాట. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు కనుక వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి, చాలా మోటివేషన్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్